పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. వీడే జాకీ పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటా. అయ్యి బాబోయ్ నిజమే. అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఈ ఫీల్ టవర్ అంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు డొల్లా. నేను అనేక సార్లు విజిట్ చేసి వీడు మనిషా పశువా? స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఏం చదువుకున్నాడు? వింటర్ ఇంటర్ మేడం. తప్పుగా ఏమన్నా మాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. చదువు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఆంబోతు అంటాడు మళ్ళా, ఆంబోతు అంటాడు మళ్ళా, నన్ను ఆంబోతు అనేటువంటి మాట. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే అనేవాడు కదా. నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం. అందులో తప్పే ఉంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. చాలా విజువల్స్ కూడా వేశారు. ఆడికి అలాగే అవ్వలేరా? నేను గత ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పాను, పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది. గుడ్, ఎల్కేజీలో పడండి. అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. అదేసి ఆనందపడుతున్నాను, నవ్వుతున్నావు, అందుకని కామెంట్ చేస్తున్నాను. నేను గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారికి అన్నాడని నవ్వి చూడు ఎగతాళి అయిపోయింది. ఎగతాళి కాదు, సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. అది ఆ విషయం మాకు తెలుసులే. అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. 2 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పి, వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. నాకు అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా. అన్నలగలి అన్న అందరికన్నా మిన్న, ఆయన మనసు చల్లని వెన్న. వెన్న వివక్షత సున్నా, ఆయనే మన అన్న. అది నేను అనాలన్నా? మీరు అందరూ అనాలి కానీ ఆయనే మన అన్న, జగన్ అన్న. మరి ఇదే పరిస్థితి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన.